చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఐక్యరాజ్య సమితి సమావేశంలో ట్రంప్ కు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ట్రంప్ మాట్లాడుతూ ఉండగా పనిచేయలేదు టెలిప్రాంప్టర్. అంతకుముందు ట్రంప్ ఎక్కగానే ఎస్కలేటర్ ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. రెండు విషయాలపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై విచారణ జరపాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఐరాస సర్వప్రతినిధి సభ సమావేశాలకు హాజరయ్యేందుకు మెలానియాతో కలిసి ట్రంప్ హాజరయ్యారు. సమావేశ వేదిక వద్దకు వెళ్లేందుకు వీరిద్దరూ అక్కడ ఎస్కలేటర్ ఎక్కారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఆ వెంటనే ఎస్కలేటర్ పనిచేయకుండా ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో ట్రంప్, మెలానియా ఒకంత అయోమయానికి గురయ్యారు. ఒక్కసారిగా అధికారులపై ట్రంప్ కోపంగా చూశాడు. ఆ తర్వాత ఆగిన ఎస్కలేటర్ పై మెట్లెక్కి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయాన్ని ఐరాస సభలో ప్రసంగిస్తూ ఉండగా ట్రంప్ తనకు ఎదురైన చేదనుభవాలను ప్రస్తావించారు. ఐరాసలో నాకు రెండు విషయాలు ప్రతికూలంగా జరిగాయి. ఒకటి చెత్త ఎస్కలేటర్, రెండోది పని చేయని టెలిప్రాంప్టర్ అని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అయితే ఈ ఘటనపై వైట్ హౌస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై దర్యాప్తునకు ఆదేశించింది. అధ్యక్షుడు ప్రథమ మహిళ ఎక్కిన వెంటనే ఎస్కలేటర్ను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఆపి ఉంటే కనుక వారిని తక్షణమే విధుల నుంచి తప్పించి దర్యాప్తు జరిపించాలి అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఎక్స్ లో వెల్లడించారు. దీనిపై ఐక్యరాజ్య సమితి అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ స్పందించారు. ఎస్కలేటర్ పైన ఉన్న బిల్ట్ ఇన్ సేఫ్టీ మెకానిజం బటన్ను నొక్కడం వల్లే అది ఆగిపోయినట్లు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ గుర్తించింది. ట్రంప్ అక్కడికి రావడానికి కొన్ని నిమిషాల ముందు ఆయన వీడియోగ్రాఫర్ ఎస్కలేటర్ పైకి వెళ్లారు. అక్కడి నుంచి వారి వీడియో తీద్దామనుకున్నారు. ఆ సమయంలో అనుకోకుండా ఈ సేఫ్టీ ఫంక్షన్ బటన్ ను నొక్కి ఉండి ఉంటారని కూడా చెప్తున్నారు. And I don't mind making the speech without a teleprompter because the teleprompter is not working. I feel very happy to be up here with you nevertheless, and that way you speak more from the heart. I can only say that whoever's operating this teleprompter is in big trouble.